మరో బ్రేకింగ్ చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుండే ధర్మగుండంలో స్నానాలు ఆచరించి ఆలయంలో కోడె మొక్కును చెల్లించడానికి భక్తులు బారులు తీరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుండే ధర్మగుండంలో స్నానాలు ఆచరించి ఆలయంలో కోడె మొక్కును చెల్లించడానికి భక్తులు బారులు తీరారు. ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ఫణిరాజ్ ఫోన్ లైన్ ఉన్నారు. ఫణిరాజ్, స్వాతి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడలో భక్తుల కోలాహలంతో నిండిపోయింది. ఇక్కడ ప్రతి కార్తీక మాసంలో కేవలం తెలంగాణ నుండి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల జిల్లాల నుండి కాకుండా పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడు నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. దీనికి ముందుగా ధర్మగుండంలో స్నానం చేసి ఇక్కడ ప్రధానమైన కోడె ముక్కు ఏదైతే ఉందో దాన్ని వారు చెల్లించుకుంటారు. నిజానికి గతంలో కంటే ఈసారి అంటే ఎన్నికల నేపథ్యంలో కొంచెం ఏర్పాట్ల విషయంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఇతర టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఇప్పటికైతే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో పాటు సాయంత్రం అద్దాల మండపంలో మహాలింగార్చన, అలాగే మూడవ సోమవారం భీమేశ్వరాలయంలో మహాలింగార్చన చేస్తారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా రద్దీగా మారాయి. వేములవాడలో ప్రతి కార్తీక మాసంలో లక్షలాది జనాలు ఇక్కడికి వస్తూ ఉంటారు. మరోవైపు ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో మరింత ఏర్పాట్ల కోసం భక్తులు అధికారులను కోరుతున్నారు. స్వాతి, రైట్, థ్యాంక్ యూ ఫణిరాజ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.